అందరికీ శనార్థులు మార్నింగ్ ముచ్చట్లకి స్వాగతం. ఇవాళ పొద్దుగాల నేనైతే ఇల్లు సర్దుతా అంటే షెల్ఫ్లో ఒక పాత ఫోటో దొరికిందిలా. మా దోస్తులమంతా కలిసి ఊర్ల చెరువు గట్టు మీద కూర్చొని దిగిన ఫోటో గది. అబ్బా, గా ముఖాలలో ఉన్న నవ్వులు, గా పల్లెటూరి ప్రశాంతత చూడంగానే మనసంతా కూడా ఎంతో తేలికనిపించింది. గట్లాంటి ఒక స్వచ్ఛమైన సంతోషాన్ని, పాత రోజుల హుషార్ని మీ గుమ్మంలోకి తెచ్చి మీ పొద్దున కూడా అందంగా మార్చడానికి మన మార్నింగ్ ముచ్చట్లు వచ్చేసింది. మరి లేట్ ఎందుకు, గీయాల్టి మన ముచ్చట్లని మొదలు పెట్టేద్దామా? ఇక గా ఆటకి కావాల్సింది కండల బలం కాదులా, మెదడు బలం, గుండె నిబ్బరం, గట్టిగా ఉండేటువంటి ఏకాగ్రత. గివి ఉంటేనే రాజుకి చెక్కు పెట్టి ఆటని గెలవగలుగుతాం. అవునుల్లా, నేను మాట్లాడుతున్నది మన బుర్రకి పదును పెట్టి చెస్ ఆట గురించి. గియాల జూలై 20 ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ చెస్ దినోత్సవం అన్నట్టు. ఈ రోజుని చెస్ అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం మనందరం కూడా. ఈ ఆట అనేది ఒట్టి టైంపాస్ ఆట కాదుల్లా, మనుషుల మేధస్సుని, ఏకాగ్రతని, వ్యూహాత్మక ఆలోచనలని గట్టిగా పెంపొందిస్తుంది అన్నట్టు. గట్లనే 1924వ సంవత్సరంలో గిదే రోజున అంతర్జాతీయ చెస్ సమాఖ్య పుట్టింది. అందుకే ఈ రోజును యాద చేసుకుంటా ప్రతి ఏటా ఈ చెస్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇక గీ ముచ్చట్లతోటి మీ మెదడుకి మేత పెట్టే క్వశ్చన్ ఎట్లాగో ఉంటుంది కదా, గదేందో సుతం పండ్రి. ఆదిలాబాద్ మాండలికంలో జంగుబాయ్ అనే పేరు దేనికి సంబంధించింది? ఆప్షన్ ఏ నది, ఆప్షన్ బి గిరిజన దేవత, ఆప్షన్ సి పంట, ఆప్షన్ డి అడవి జంతువు. గిట్లనే మార్నింగ్ ముచ్చట్ల షోని చూస్తూ ఉండండి. ఈ ప్రశ్నకి సమాధానం శివర్ల చెప్తా. ఇక మన జీవితాలు ఎట్లున్నాయంటే ఒక్కొక్కసారి మనల్ని మనమే తక్కువ చేసుకుని చూసుకుంటాం. నాకే ఎందుకు ఇట్లా అవుతుంది, నా బతుకు ఇంతేనా అని మనల్ని మనం దెప్పి ఒడుచుకుంటూ ఉంటాం. గదందరికీ మస్తుగా అలవాటుల్లా. మన మీద మనకే మస్తు జాలి కూడా అనిపిస్తుంది కొన్నిసార్లు. దీన్నే ఇంగ్లీష్లో సెల్ఫ్ పిటీ అంటారు. ఇంకొకసారేమో నాకంటే తోపు ఎవడున్నాడు, నేను చేసిందే కరెక్టు, నేనే హెడ్ అని మనల్ని మనమే ఎక్కువ కూడా ఊహించుకుంటాం. దీన్ని సెల్ఫ్ అడ్మిరేషన్ అంటారు. మరి ఈ రెండింటి మధ్యలో ఊగిసలాడుకుంటా మనల్ని మనం ఆగం చేసుకోకుండా ఒక పద్ధతిగా ఎట్లా బతకాలి, ఈ తిప్పలకెళ్ళి ఎట్లా బయటపడాలి అని మనల్ని గైడ్ చేయనికే ఈ రోజు ప్రముఖ ఎక్స్పర్ట్ హరీష్ తెన్నేటి సార్ మనతోనైతే రెడీగా ఉన్నారు. ఈ ముచ్చటేందో సార్ మాటల్లోనే తెలుసుకుందాం పండ్రి. నమస్తే. ఈరోజు మనం రెండు భయంకరమైన వ్యాధుల గురించి మాట్లాడుకుందాం. ఈ భయంకరమైన వ్యాధులు ఏంటంటే, ఒకటేమో అయ్యో నేనెంత మంచివాడిని, నేనెంత అమాయకుడిని, నేనెంత అని మన గురించి మనము చాలా తక్కువ చేసి చూసుకోవడం, అదొక రోగం. సెల్ఫ్ పిటీ అంటాం. రెండో భయంకరమైన రోగం ఉంది, అది సెల్ఫ్ అడ్మిరేషన్. అస్సలు నన్ను మించినోడు లేడరా, నేనెంత గొప్పోండిరా అనే రెండు రకాల భయంకరమైన రోగాలు చాలామందిని పట్టి పీడిస్తుంటాయి. ఓకే, ఈరోజు ఈ రెండు రోగాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి నేను వీక్, నేను వేస్ట్, నేనింతే, నేనెంత కష్టపడి నా కుటుంబాన్నిటినీ నేను చేస్తే, నేను నా వాళ్ళకి సహాయం చేశాను, వీళ్ళకి సహాయం చేశాను, నా పేరు చెప్పుకుని వీళ్ళంతా బాగుపడ్డారు సార్ ఆర్ ఇలా ఉన్నారు. ఇది సెల్ఫ్ పిటీ. నేను చాలా మంచివాడిని, అయ్యో నా మంచితనం ఎంత మంచితనం అంటే నా మంచితనం నన్నే అన్యాయం చేసేసిందే అనే ఒక దాంట్లో కొంతమంది ఉంటారు. కొంతమంది సెల్ఫ్ అడ్మిరేషన్ బ్యాచ్ ఉంటారు. వీళ్ళు నేను అసలు ఈ బిల్డింగ్లన్నీ నేనే కట్టాను, అసలు భూమి తిరిగేదే నా వల్ల, అసలు సూర్యుడు వచ్చాడంటే నా వల్ల, ఈ టైప్లో ప్రతి దానికి వాళ్ళని వాళ్ళు పొగుడుకుంటూ మీరు చాలా ఈజీగా గుర్తుపట్టేచ్చు ఇలాంటి వాళ్ళని. ఈ రెండు రకాలవి అంటువ్యాధుల్లాగా వీళ్ళతో ఎక్కువసేపు గడిపితే మనకు వచ్చేస్తాయి. అందుకని చాలా రిస్క్ అన్నమాట. ఇలాంటివి మన జీవితంలో ముందుకు పోకుండా మనని ఆపేస్తున్నవి ఈ రెండు, సెల్ఫ్ పిటీ, సెల్ఫ్ అడ్మిరేషన్. మనని మనం స్వనింద చేసుకోవడం, మనని మనం ఒక టైప్లో నేను ఎందుకు ఇలా మిగిలిపోయానంటే, నేనెంత మంచితనం, నా మంచితనాన్ని అందరూ వాడేశారు అనే ఒక టైప్. ఇది చాలా ఎక్కువ మంది చూస్తుంటాం. ఎవరితో అయినా సరదాగా మాట్లాడుతూ చెప్పండి, నువ్వెంత కష్టపడుతున్నావు అంటే, అవును అసలు నేనెంత కష్టపడ్డానంటే, అరే నా లైఫ్కి, నా జాబ్కి, నా తిండికి నేను చేసుకుంటున్నా, నా పని కదా అనేది ఉండదు. లోపలెక్కడో నేను ఒక్కడనే చాలా పని చేసేస్తున్నాను, ఈ ప్రపంచం అంతా నన్ను వాడేసుకుంటోంది అనే దాంట్లో ఉంటారు. ఇది వెరీ వెరీ డేంజరస్. ఇది ఇంకొక వర్షన్ తీసుకుంటుంది. ఆ వర్షన్ ఏంటి తెలుసా? మైండ్ రీడింగ్. మైండ్ రీడింగ్ అంటే
అవతల వాడి మనస్సులో నా గురించి ఏమనుకుంటున్నాడో వాడి మనస్సులో నేను మంచిగా ఉండాలి కాబట్టి, ఇప్పుడు అవతల వాడి మైండ్లో నా గురించి ఏమనుకుంటున్నాడో దానికి తగ్గట్టుగా నేను బిహేవ్ చేయాలి. అలా చేస్తే వాళ్ళందరూ నన్ను ఏమనుకుంటారో అనేటట్టుగా సెల్ఫ్ పిటీలోంచి వస్తుంది ఒక బ్రాంచ్. అదేంటంటే వాళ్ళని వాళ్ళే మంచిగా చూపించుకోవాలి. మంచిగా ఉంటే ఓకే, మంచిగా ఉన్నానని నన్ను గుర్తించాలి అనే ప్రోగ్రాంతో ఉంటారు కొంతమంది. వెరీ డేంజరస్. ఎప్పుడైతే మనం ఇతరుల మైండ్లో నన్ను మంచి అనుకోవాలి అని ప్రవర్తిస్తుంటామో, శ్రీకృష్ణ పరమాత్ముడు సైతం చెప్పాడు, అలాంటి వాళ్ళకి సద్గతి ఆర్ ప్రశాంతత ఉండదు. అవతల వాడి మైండ్లో మంచి అనిపించుకోవడం కోసం కాకుండా నేనేం చేయగలను మంచి ఇక్కడ ఈ సిచ్యువేషన్లో మంచి ఏంటి, అదే మనకి ధర్మ అన్నారు, ద రైటియస్నెస్. ఈ మొత్తం దాంట్లో కరెక్ట్ ఏంటి అనేది ఎవరైతే ఆలోచించుకోగలరో, శ్రీకృష్ణ పరమాత్ముడు సైతం శ్రీరామచంద్రుడు సైతం చేసిన ఒక్క ఇంపార్టెంట్ రూల్, ఇప్పుడు మంచి అనిపించుకోవడానికి కాదు, ఇందులో కరెక్ట్ ఏంటి, ఇందులో రైట్ ఏంటి, ఇందులో అందరికీ సమానంగా ఆర్ కరెక్ట్గా వచ్చే ధర్మం ఏంటి అనేది మనం ఆలోచించుకుంటే ఆ సెల్ఫ్ పిటీ నుంచి నన్నందరూ మా చుట్టాలంతా వాడేశారండి, నన్నందరూ నేను ఎంత నమ్మి వాడికి డబ్బులు ఇచ్చాను అంట. నువ్వు నమ్మి డబ్బులు ఇవ్వలే, ఆ డబ్బులకు వడ్డీలు వస్తాయని ఇచ్చాం. వాడెవడో కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే నీకు సూపర్ డబ్బులు వచ్చేస్తాయంటే నువ్వు ఆ డబ్బులు వస్తాయని ఇచ్చావు, నమ్మలే. ఇక్కడ సెల్ఫ్ పిటీలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే రెండు భయంకరమైన విషయాలు జరుగుతాయి. మైండ్ వాడాలా, బ్రెయిన్ వాడాలా, హార్ట్ వాడాలా. బిజినెస్ పెడుతున్నారు, డబ్బు ఇస్తున్నారు, ఎక్కడి నుంచైనా బిజినెస్ డీల్ చేస్తున్నారు, అక్కడ మనసు వాడకూడదు, బుర్ర వాడాలి కదా. క్యాల్కులేట్ చేసుకోవాలి అసలు నిజంగా ఆ బిజినెస్లో డబ్బులు వస్తాయా లేదా. కొంతమంది మంచి అనిపించుకోవడానికి వాడెవడో మొహమాట పెట్టాడని, మంచి మాటలు చెప్పాడని బిజినెస్లో పెడతారు. ఎక్కడైతే హార్ట్ వాడకూడదో అక్కడ హార్ట్ వాడారు, పోతుంది. ఆపోజిట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో పెళ్ళాం దగ్గర భర్త దగ్గర క్యాలిక్యులేషన్లు వేసి లెక్కలేసి వాళ్ళతో ఫైట్. నువ్వు అప్పుడు మరి అప్పుడు అనలేదా, మీ వాళ్ళు ఇప్పుడు ఇలా అనలేదా, అప్పుడు మీ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలా చేయలేదా అని లెక్కలేస్తారు. అక్కడ హార్ట్ వాడాలి. అక్కడ సర్లే ఏముంది అందరు మనుషులే అని ఇంట్లోనో రిలేషన్షిప్లో మంచిగా మనసు వాడాలి. బిజినెస్ల్లోనో లేకపోతే ఆఫీసుల్లోనో పని చేసే బ్రెయిన్ వాడాలి. ఉల్టా చేస్తారు కొంతమంది, కన్ఫ్యూజ్ అయిపోతారు. అలా అవ్వడం వల్ల నేనెంత మంచిగా ఉన్నాను అనే సెల్ఫ్ పిటీలోకి వెళ్ళిపోతారు. రెండో బ్యాచ్ ఉంటుంది, వీళ్ళు సెల్ఫ్ అడ్మిరేషన్ బ్యాచ్. అసలు నేను ఇంత గొప్పవాడిని మీరెవరు గుర్తించట్లే, నేను ఇంత చాలా గొప్పవాడిని అని వాళ్ళకి వాళ్ళు స్వడబ్బా అంటారు చూసారు, అలా. ఇది తప్పు కాదు, వాళ్ళని వాళ్ళు సెల్ఫ్గా పొగుడుకోవడం తప్పు కాదు. కానీ ఒక రేంజ్లోకి వెళ్ళిపోయి ఒక లిమిట్ దాటి ముందుకు వెళ్ళిపోయాక ఏం చేస్తున్నామో అర్థం కాదు. లైఫ్లో ఎవరు మనతో ఉండడానికి ఇష్టపడరు. సో ఈ రెండు రోగాల నుంచి మనిషి బయటపడితే చాలా మటుకు మానసికంగా స్టేబుల్ అవుతారు. అండ్ నేను చెప్తున్నాను కదా, చిన్నప్పటి నుంచి సబ్కాన్షియస్ ప్యాటర్న్లో స్టోర్ అయిపోయి ఇవి తొందరగా పోవు. ఎవరైనా చెప్పినా మరి నేను చేయలేదా, వాడిని నేను నమ్మలేదా, వాడికి నేను మంచి చేయలేదా, చేశాను కదండి, చేసిన విషయమే చెప్పాను కదండి అంటారు. కరెక్టే, చేసిన అవతల వాడు అలాగే రెస్పాండ్ అవ్వాలి అనే ఆలోచనతో ఉన్నారు చూసారా, అక్కడొస్తుంది ప్రాబ్లం అంతా. నువ్వు ఎంత గొప్పగా ఉన్నా కూడా అవతల వాడు నీకు అనుకున్నట్టుగా రెస్పాండ్ అవ్వడు. కాబట్టి మన లైఫ్లో సెల్ఫ్ పిటీ, అయ్యో నేను ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నేనిలా అని అనుకోవడం, ఆర్ నేనంత గొప్పోడిని నన్ను మించినోడు లేడు అని అనుకోవడం, రెండు భయంకరమైన రోగాలతో సంబంధం. ఎవరైనా రోగాలంటావేంటి, అలా అనకూడదు అని అనిపిస్తే ఆ రోగాలనే మాట తీసేయండి. కష్టాలు ఇలాంటివి అస్సలు చేయకండి. మీ రిలేషన్షిప్ స్పాయిల్ అవుతాయి, మీ లైఫ్ స్పాయిల్ అవుతుంది. మీకు మీరు ప్రశాంతంగా లేకుండా మంచిగా ఉన్న మీ జీవితాన్ని నొప్పిగా పుండుగా మార్చేసుకుంటారు. ఇది ఆలోచించండి. విన్నారు కదా,
హరీష్ తెన్నేటి సారు ఎంత చక్కగా చెప్పిండ్రో, మన మీద మనం ఎక్కువగా జాలి చూపించుకోకుండా గట్లనే లేనిపోని అహంకారానికి పోకుండా జీవితాన్ని మంచిగా బ్యాలెన్స్ ఎట్లా చేసుకోవాలనో సార్ అయితే చాలా బాగా చెప్పిండ్రులా. మనల్ని మనం తక్కువ చేసుకోవద్దు, గట్లని గాల్లో కూడా తేలొద్దన్నట్టు మన కాళ్ళు నేల మీదే ఉంచి నమ్మకంతో ముందుకి సాగిపోవాలి. సార్ చెప్పిన ముచ్చట మీ అందరికీ కూడా మంచిగా నచ్చినాయని ఉపయోగపడతాయని నేనైతే అనుకుంటున్నా. ఇక పొద్దుగాలనే లేవంగానే చాయ్ తాగుడు ఫోన్ చూసుడు కాదుల్లా మన ఒంటిని కూడా పైలంగా చూసుకోవాలి. గీ ఉరుకుల పరుగుల జీవితంలో రోగాల బారిన పడకుండా ఉండాలంటే మన ముసలోళ్ళు వెనకటి చెప్పిన యోగా ముచ్చట అస్సలు మర్చిపోవద్దు. యోగా అంటే ఏదో పెద్ద ఆసనాలు చేసుడు కాదు, మన మనసుని ఒంటిని ఒక్కటి చేసుడు, శ్వాస మీద ధ్యాస పెట్టుడు అన్నట్లు. గట్లాంటి యోగాసనాలు మస్తుగా ఉన్నాయి. ఇంతకీ గవేదో తెలవాలి కదా, గందుకే చెప్తా చూడురి. నమస్తే, నా పేరు లక్ష్మి. నేను బోధి స్కూల్ ఆఫ్ యోగాలో యోగా ట్రైనర్గా పనిచేస్తున్నాను. ఇవాళ మనం యోగాసనాలతో వెయిట్ని ఎలా మేనేజ్ చేసుకోవచ్చు. ఈ రోజుల్లో మీరు చూస్తే కనుక చాలామంది వెయిట్ గెయిన్తో బాధపడుతున్నారు, చాలామంది ఒబెస్ పీపుల్ కనిపిస్తున్నారు. అలాగే చాలా రకాలైన న్యూట్రిషన్ టెక్నిక్స్ తోటి, అలాగే ఎక్సర్సైజింగ్ తోటి, జిమ్మింగ్ తోటి వెయిట్ తగ్గకుండా ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు. కానీ సింపుల్ ఆసనాతో మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటే కనుక మీ వెయిట్ అనేది మీరు మేనేజ్ చేసుకోవచ్చు, అలాగే ఫిట్గా ఉండొచ్చు. సో ఆ ఆసనాలు అలాగే బ్రీతింగ్ టెక్నిక్స్ మీకు ఎలా హెల్ప్ అవుతాయి అనేది ఇవాళ సెషన్లో మనం చూడబోతున్నాము. సో ముందుగా మనం చిన్న మూమెంట్స్ స్టాండింగ్ పాస్చర్లో చేసి చూపిస్తాను, అలాగే మెల్లిగా ఆసనాస్లోకి వెళ్దాం. సో స్టాండింగ్ పాస్చర్ నుంచి మీరు రెండు చేతులని ముందుకు స్ట్రెచ్ చేసి గాలి వదులుతూ మీ అప్పర్ బాడీని ట్విస్ట్ చేస్తూ కటిచక్రాసనంలోకి వెళ్ళాలి. ఇలా ఈ పాస్చర్ని ట్విస్ట్ చేస్తూ ఉన్నప్పుడు మీ నడుము భాగం ఏదైతే ఉందో దాన్ని ట్విస్ట్ చేస్తూ ఉండండి. అలా చేయడం మూలంగా ఏంటంటే మీకు అబ్డామిన్ దగ్గర అలాగే సైడ్స్లో ఉన్న ఫ్యాట్ అనేది తగ్గుతుంది. గాలి పీల్చుకుంటూ మధ్యలోకి రావాలి, గాలి వదులుతూ మీరు లెఫ్ట్కి తిరగాలి, గాలి పీల్చుకుంటూ రైట్కి, గాలి వదులుతూ లెఫ్ట్కి. ఇలా ట్విస్ట్ చేస్తూ ఉండాలి. కంటిన్యూ చేయండి. ఇలా చేస్తూ ఉండగా మీకు ప్రెషర్ అనేది వేస్ట్ మీద తెలుస్తూ ఉంటుంది. అలాగే అబ్డామిన్ రీజన్ కూడా టైట్ చేస్తూ ఉంటే కనుక మీకు చాలా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి కొన్ని రోజుల తర్వాత. ఇలా 5 నుంచి 10 సార్లు చేసుకున్న తర్వాత మీ రెండు చేతులను రిలాక్స్ చేయాలి. దీన్ని కటిచక్రాసన అంటారు. గాలి వదులుతూ ట్విస్ట్ చేయాలి, గాలి పీల్చుకుంటూ ముందుకు రావాలి. రెండో ఆసన వచ్చి తిర్యక్ తాడాసన. రెండు కాళ్ళని కొంచెం దూరంగా ఉంచుకొని రెండు చేతులను పైకి లిఫ్ట్ చేయాలి. ఇలా ఇంటర్లాక్ చేసి పైకి స్ట్రెచ్ చేసి గాలి వదులుతూ మెల్లిగా సైడ్కి బెండ్ చేయాలి, రైట్ సైడ్. ఇప్పుడు కూడా మీరు అబ్డామిన్ని టైట్ చేసుకోవాలి. గాలి పీల్చుకుంటూ సెంటర్లోకి రావాలి, గాలి వదులుతూ లెఫ్ట్లోకి. ఇలా ఒక 5 నుంచి 10 సార్లు మీరు రిపీట్ చేసుకుంటూ ఉంటే కనుక మీకు అబ్డామిన్ దగ్గర అగైన్ బాగా స్ట్రెచ్ అవుతుంది. మీకు ఫ్యాట్ ఏదైతే ఉందో అక్కడ కరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా రెపిటేషన్స్ చేసుకోవడం వల్ల మీకు మజిల్ బాగా స్టిమ్యులేట్ అవుతుంది, మెటబాలిజం పెరుగుతుంది. ఇలా 5 నుంచి 10 సార్లు రిపీట్ చేసుకోవాలి. గాలి వదులుతూ కిందికి, గాలి పీల్చుకుంటూ మధ్యలోకి. ఇలా 5-10 సార్లు చేసిన తర్వాత రెండు చేతులను రిలాక్స్ చేయాలి. ఇది తిర్యక్ తాడాసన. ఇప్పుడు మనం కొన్ని డైనమిక్ మూమెంట్స్ చేసి చూద్దాం. యోగాసనాలతో కూడా మీరు చాలా ఇంటెన్స్ వర్కౌట్ ఫీలింగ్ రావచ్చు, అలాగే మీకు ఫ్యాట్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో ముందుగా మ్యాట్కి ముందుగా నించోవాలి. రెండు చేతులను పైకి లిఫ్ట్ చేసి గాలి వదులుతూ మీరు ఉత్కటాసనలకు రావాలి. సో మెల్లిగా హిప్ని వెనక్కి పుష్ చేస్తూ ఉత్కటాసనలకు రావాలి. దీన్ని చైర్ పోజ్ అంటాము. ఈ పాస్చర్ని మీరు కొంచెం కరెక్ట్గా చేయాలి. నీస్ని ముందుకి క్రాస్ చేసుకోకుండా హిప్ని వెనక్కి పుష్ చేస్తూ మీరు చైర్లో ఎలాగైతే కూర్చుంటారో అలాగే కూర్చోవాలన్నమాట. సో ఇలా చేయడం మూలంగా ఏంటంటే మీకు అబ్డామిన్ బాగా టైట్ అవుతుంది, అలాగే మీ హిప్ రీజియన్ దగ్గర ఏదైతే ఉందో అది బాగా స్టిమ్యులేట్ అవుతుంది. గాలి పీల్చుకుంటూ పైకి రావాలి, గాలి వదులుతూ చైర్ పోజులోకి వెళ్ళాలి. గాలి పీల్చుకుంటూ తాడాసన, గాలి వదులుతూ చైర్ పోజ్. ఇలా ఒక 5 నుంచి 10 సార్లు మీరు రిపీట్ చేసుకోవచ్చు. గాలి పీల్చుకుంటూ మెల్లిగా పాస్చర్లోకి రండి అండ్ మళ్ళీ పైకి రావాలి. మళ్ళీ ఒకసారి గాలి వదులుతూ ఉత్కటాసన, గాలి పీల్చుకుంటూ తాడాసన. ఇలా 5-10 సార్లు చేసిన తర్వాత మెల్లిగా తాడాసనలోకి రావాలి.
గాలి పీల్చుకుంటూ రెండు చేతులను పైకి లిఫ్ట్ చేసి గాలి వదులుతూ ఫార్వర్డ్ బెండ్ చేయాలి. ఇక్కడ నుంచి మెల్లిగా వెనక్కి వాక్ చేయాలి ప్లాంక్ పోజ్లోకి. ఫలకాసన అంటారు. ఫలకాసనలో మీ రైట్ లెగ్ ఏదైతే ఉందో దాన్ని రైట్ పామ్ పక్కన తీసుకురావాలి. దీన్ని లిజార్డ్ పోజ్ అంటారు. ఇలా రెపిటేషన్స్ 5 నుంచి 10 సార్లు మీరు రిపీట్ చేసుకోవచ్చు. మౌంటైన్ పోజ్, లెఫ్ట్ లెగ్ ముందుకు తీసుకురావాలి లిజర్డ్. మౌంటైన్ పోజ్, రైట్ లెగ్ ముందుకి. మౌంటైన్ పోజ్, లెఫ్ట్ లెగ్ ముందుకి. మౌంటైన్ పోజ్, రైట్ లెగ్ ముందుకి. మౌంటైన్ పోజ్, లెఫ్ట్ లెగ్ ముందుకి. మౌంటైన్ పోజ్, రైట్ లెగ్ ముందుకి. ఇంకొకసారి మౌంటైన్, లెఫ్ట్ లెగ్ ముందుకి. మౌంటైన్. ఇప్పుడు నెమ్మదిగా శిశువాసనలోకి వెళ్ళాలి. చైల్డ్స్ పోజ్. నెమ్మదిగా వజ్రాసనాలకు రావాలి. సో ఈ పాస్చర్ ఏదైతే ఉందో మీకు అబ్డామినల్ రీజియన్లోను అలాగే లెగ్స్ దగ్గర ఉన్న ఫ్యాట్ అనేది కరిగిస్తూ ఉంటుంది. ఇప్పుడు భుజంగాసన 5 నుంచి 10 సార్లు చేద్దాము. ఇది అబ్డామిన్ దగ్గర ఉన్న ఫ్యాట్ ఏదైతే ఉందో దానికి మంచి రిజల్ట్ వస్తుంది. సో దానికోసం మెల్లిగా మీరు ఇలా మీ స్టమక్ మీద పడుకోవాలి. దీన్ని మకరాసన అంటారు. ఇక్కడ మీరు 2 కాళ్ళను దగ్గరగా ఉంచి 2 చేతులను మీ చెస్ట్కి సైడ్గా ఉంచాలి. గాలిని పీల్చుకుంటూ మెల్లిగా చెస్ట్ లిఫ్ట్ చేయాలి. గాలి వదులుతూ కిందికి తీసుకెళ్ళాలి. గాలి పీల్చుకుంటూ నెమ్మదిగా పైకి లిఫ్ట్ చేయండి. గాలి వదులుతూ కిందికి. చెస్ట్ ఏదైతే ఉందో అది నేవల్ వరకు మాత్రమే లిఫ్ట్ చేయాలి. గాలి వదులుతూ కిందికి. గాలి పీల్చుకుంటూ పైకి, గాలి వదులుతూ కిందికి. గాలి పీల్చుకుంటూ పైకి, గాలి వదులుతూ కిందికి. ఇలా 5-10 సార్లు చేసుకోవచ్చు. తర్వాత మెల్లిగా మకరాసనలోకి రావాలి. తర్వాత మెల్లిగా మీ 2 చేతులను చెస్ట్కి సైడ్గా ఉంచి భుజంగాసనంలోకి రావాలి. మౌంటైన్ పోజ్కి వెళ్ళి అధోముఖ శ్వానాసనం నుంచి అశ్వసంచాలన. గాలి పీల్చుకుంటూ అశ్వసంచాలనకు రావాలి. ఇలా మీ పాదం ఏదైతే ఉందో దాన్ని 2 చేతుల మధ్యలో ఉంచాలి. ఈ విధంగా ఉంచడం వల్ల మీకు హిప్ ఏరియా దగ్గర అలాగే ఇన్నర్ థై దగ్గర మంచి స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. సో ఈ పోజ్ని మల్టిపుల్ టైమ్స్ ఒక 5 నుంచి 10 సార్లు మీరు అధోముఖ శ్వానాసనాటు అశ్వసంచాలన గాలి పీల్చుకుంటూ రిపీట్ చేయాలి. అధోముఖాకి గాలి వదులుతూ గాలి పీల్చుకుంటూ అశ్వసంచాలన. గాలి వదులుతూ అధోముఖ, గాలి పీల్చుకుంటూ అశ్వసంచాలన. గాలి వదులుతూ అధోముఖ, గాలి పీల్చుకుంటూ అశ్వసంచాలన. ఇంకొక 2 సార్లు చేయొచ్చు. అధోముఖ శ్వానాసన, గాలి వదులుతూ అశ్వసంచాలన. అధోముఖ శ్వానాసన, నెమ్మదిగా శిశువాసన. గాలి పీల్చుకుంటూ నెమ్మదిగా వజ్రాసనం. సో ఈ చిన్న చిన్న పాస్చర్స్ ఏంటంటే మీరు రెగ్యులర్గా చేసుకోవడం వల్ల మీకు బాడీలో టెంపరేచర్, అగ్నితత్వం అనేది పెరుగుతుంది. ఆ విధంగా మీకు మెల్లిగా బాడీలో మెటబాలిజం పెరుగుతుంది. మీరు వెయిట్ లాస్ అవుతూ ఉంటుంది. అలాగే మీరు హెల్తీగా ఫిట్గా కనిపిస్తూ ఉంటారు. ఈ పాస్చర్స్తో పాటు మీరు కపాలభాతి ప్రాణాయామం చేసుకుంటే కనుక మీకు బాడీలో టెంపరేచర్ కొంచెం పెరగడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. ఆ విధంగా మీరు వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. సో కపాలభాతి చేయడం కోసం మీరు సుఖాసనాలో కానీ వజ్రాసనాలో కానీ మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా కూర్చోవచ్చు. తర్వాత మీ 2 చేతులను ఇలా నీస్ మీద ఉంచుకొని మీ పొట్ట భాగాన్ని కాంట్రాక్ట్ చేస్తూ ఉండాలి ముందుకి వెనక్కి. సో గాలి వదులుతూ లోపలికి తీసుకోవాలి, గాలి పీల్చుకుంటూ బయటికి తీసుకురావాలి. సో ఈ కపాలభాతి ప్రాణాయామం మీరు 2 నిమిషాల నుంచి 3 నిమిషాలు చేసుకోవచ్చు. లేదు అంటే రౌండ్స్ వైజ్గా ఒక 5 రౌండ్లు 30 సార్లు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో దీన్ని చేయడం కోసం ఇలా స్ట్రైట్గా కూర్చొని మీ అబ్డామిన్ని మూవ్ చేస్తూ ఉండండి. ఎంత వీలైతే అంత లోపలికి సక్ చేస్తూ ఉండండి. రిలాక్స్.
గాలి నెమ్మదిగా పీల్చుకుంటూ వదులుతూ ఉండాలి. మీ బ్రెత్ స్టెబిలైజ్ అయిన తర్వాత 2 చేతులను మొహం మీద ఉంచి నెమ్మదిగా కళ్ళు తెరవాలి. సో ఇది వెయిట్ లాస్ ప్రాక్టీస్ అండి. రెగ్యులర్గా మీరు ఈ ప్రాక్టీసెస్ చేసుకుంటే కనుక మీకు చాలా రిజల్ట్స్ ఉంటాయి అండ్ వెయిట్ మేనేజ్మెంట్ అవుతుంది. సో ఇది ఇవాల్టి మన యోగా సెషన్. నమస్తే. మార్నింగ్ ముచ్చట్లు ప్రోగ్రాంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. మార్నింగ్ ముచ్చట్లు ప్రోగ్రాంకి తిరిగి స్వాగతం. అబ్బా చూసిండ్రు కదా, యోగా చేస్తుంటేనే ఒళ్ళంతా ఎంత తేలికగా అయిపోయిందో. ఏదో ఒక్కరోజు యోగా చేసి వదిలేస్తే నడవది గట్ల. రోజు పొద్దుగాలనే ఓ అరగంట దీనికోసం ఖచ్చితంగా కేటాయించుండ్రి. దవాఖానాల చుట్టూ తిరిగే తిప్పలు కూడా తప్పుతాయి, జేబుల పైసలు కూడా మిగులుతాయి. ఒళ్ళు గట్టిగా ఉంటేనే కదా ఏదైనా సాధించేది. కడుపు నిండా మంచి తిండి కూడా తినుండ్రి, మనసు నిండా ప్రశాంతతని నింపుకోండ్రి. రోజు యోగా చేయండ్రి. ఇక ఎప్పుడు అన్నం పప్పు కూరలతోటి ఏం కడుపు నింపుకుంటాం చెప్పుండి. గప్పుడప్పుడు నోరు తీపి చేసుకోవాలనిపిస్తుంది కదా. గందుకే గియ్యాలో ఒక మస్తు ఐటెం తోటి మీ ముందుకైతే వచ్చిన గదే బనానా పుడ్డింగ్. అరటిపండుతోటి చేసే గీ స్వీటు పిల్లలకి పెడితే గిన్నెలు అయితే ఖాళీ చేస్తారు, పెద్దోళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు. పైగా ఇది అచ్చం ఐస్ క్రీమ్ లెక్క చల్లగా మెత్తగా నోట్లో వేస్తే కరిగిపోతుంది. మరి లేట్ ఎందుకు, గీ బనానా పుడ్డింగ్ ఎట్లా చేయాలన్నా చూద్దాం పారి. నమస్కారం, స్మార్ట్ బ్రేక్ఫాస్ట్కి స్వాగతం. అండ్ ఈరోజు మనం చేసుకోబోయే ఇంట్రెస్టింగ్ రెసిపీ ఏంటి అంటే బనానా చియా పుడ్డింగ్. బనానా చియా పుడ్డింగ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బనానా చియా పుడ్డింగ్కి కావాల్సిన పదార్థాలు: పెరుగు, నానబెట్టిన చియా సీడ్స్, పాలు, బెల్లం, అరటిపండు, డ్రై ఫ్రూట్స్, మిక్స్డ్ సీడ్స్. బనానా చియా పుడ్డింగ్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్ళిపోతాం. సో నేను ముందుగా ఇక్కడ ఒక గ్లాస్ జార్ని తీసుకున్నాను అనమాట. సో జనరలీ మనం ఇలా గ్లాస్ జార్ తీసుకున్నాం అనుకోండి, ఈజీగా క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో అందుకే నేను ఇక్కడ గ్లాస్ జార్ తీసుకున్నాను. సో ముందుగా నేను ఇక్కడ పెరుగుని తీసుకుంటున్నాను. సో పెరుగు కాకుండా కావాలంటే మీరు యోగర్ట్ని కూడా తీసుకోవచ్చు అనమాట. యోగర్ట్ కానీ కర్డ్ కానీ ఏది తీసుకున్నా కానీ మనం కొంచెం ఫ్లేవర్డ్ యూస్ చేసుకున్నా పర్వాలేదు, లేదంటే నార్మల్గా ఎలాంటిదన్నా వాడుకోవచ్చు, కానీ పుల్లగా మట్టుకే ఉండకూడదు అనమాట. సో అప్పుడే పెట్టిన పెరుగు అయితే కూడా మంచిదే. సో ఇలా పెరుగులో మనకి ప్రోబయోటిక్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. స్పెషల్లీ దీంట్లో లాక్టోబాసిల్లస్ అనేది ఇంపార్టెంట్ బ్యాక్టీరియా స్ట్రెయిన్ అనేది ఉంటుంది. సో ఈ లాక్టోబాసిల్లస్ ఏం చేస్తుందంటే మనకి అసిడిటీ, గ్యాస్ ఇలాంటివి ఏమన్నా ఉన్నా కానీ కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో యోగర్ట్ కూడా అంతే అండి. యోగర్ట్లో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, అది కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ పెరుగుని తీసుకున్నాను. సో మనం ఫస్ట్ పెరుగుని యాడ్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నానబెట్టిన చియా సీడ్స్. చియా సీడ్స్ అనేవి చాలా హెల్దీ అండి. జనరలీ మనకి చియా సీడ్స్ చూస్తూ ఉంటాము, అండ్ ఇది కాకుండా మనం సబ్జా విత్తనాలు కూడా చూస్తూ ఉంటాము. సబ్జా గింజలు వేరే, చియా సీడ్స్ వేరే అనమాట. సబ్జా గింజలు మనం వాటర్లో వేసిన ఒక హాఫ్ అన్ అవర్కే చాలా స్వెల్లింగ్ అనేది అవుతూ ఉంటుంది. సో ఈ జెలాటిన్ సబ్స్టెన్స్ అనేది ఫార్మేషన్ అవుతుంది, ఇందులో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అలాగే మనం చియా సీడ్స్ కనుక తీసుకున్నట్టు అయితే ఇది కూడా జెలాటిన్ సబ్స్టెన్స్ అనేది ఫార్మేషన్ ఉంటుంది, కానీ మీరు ఓవర్ నైట్ నానబెట్టినా కానీ కూడా ఇది ఓవర్గా స్వెల్ అవ్వదు అనమాట. సో ఇక్కడ మనం చూస్తున్నట్టు అయితే నార్మల్గానే స్వెల్ అయ్యింది. సో ఇది ఒక 2 hours ముందే మనం నానబెట్టేసాము. సో ఇలా మనకి ఉంటుందన్నమాట. ఇందులో మనకి 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ కూడా వచ్చేస్తాయి అనమాట. వెజిటేరియన్ సోర్సెస్లో చాలా తక్కువ ప్రోటీన్ సోర్సెస్ వస్తాయి, అందులో 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ మనకి చియా సీడ్స్లో వస్తాయి. సో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మన బాడీలో ఉండే గుడ్ బ్యాక్టీరియాకి ఆహారం లాగా ఈ ప్రీబయోటిక్ అంటాము. సో ఈ ఫైబర్ అనేది ఒక ఆహారం, మన బాడీలో ఉండే గుడ్ బ్యాక్టీరియా. సో మన గట్ హెల్త్ ఎప్పుడు తీసుకున్నా కానీ గట్ హెల్త్ బాగుంటేనే మనం తీసుకునే ఫుడ్లో అన్ని న్యూట్రియంట్స్ బాగా అబ్జర్వ్ అవుతుంది.
అనమాట. సో ఎగ్జాంపుల్ మనం ఏ ఫుడ్ తీసుకున్నా కానీ జస్ట్ మనం నమిలి తినేస్తాం, దాని తర్వాత మనకి స్టమక్లోకి వెళ్తుంది. స్టమక్లోకి వెళ్ళిన తర్వాత జస్ట్ డైజెషనే అవుతుందన్నమాట. దాని తర్వాత ఇంటెస్టైన్లోకి వెళ్తుంది, అంటే మన చిన్న పేగుల్లోకి వెళ్తుంది అనమాట. ఈ చిన్న పేగుల్లో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ అనేవి ఉంటాయి. అందులో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. సో మీ గట్ హెల్త్ పాడవుతుంది అంటే అర్థం ఏంటి అంటే మీ బాడీలో గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువగా ఉందని అర్థం. సో ఈ గుడ్ బ్యాక్టీరియాని ఎక్కువగా పెంచుకోవాలంటే గుడ్ బ్యాక్టీరియాకి కావాల్సిన ఆహారంని మనం ఇవ్వాలి. సో ఈ గుడ్ బ్యాక్టీరియాకి కావాల్సిన ఆహారం ఏంటి? ఫైబర్. సో దీన్నే మనం ప్రీబయోటిక్ అంటాం. సో ఈ చియా సీడ్స్ అనేది ఫైబర్ రిచ్. అండ్ మనం ఇక్కడ తీసుకుంది వచ్చేసి కర్డ్ అనమాట. సో ఇది ప్రీబయోటిక్ కింద హెల్ప్ అవుతుంది, ఇది ప్రోబయోటిక్ కింద హెల్ప్ అవుతుంది. సో రెండు మిక్స్ చేసుకొని తీసుకున్నప్పుడు మన గట్ హెల్త్ ఎంతో ఆరోగ్యంగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను చియా సీడ్స్ని యాడ్ చేస్తున్నాను. ఈ మిశ్రమాన్ని ఒకసారి కలిపేద్దాం. సో నెక్స్ట్ మనం పాలని తీసుకున్నామండి. సో పాలల్లో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ మన బాడీకి కావాల్సిన ఎనఫ్ కాల్షియం రావాలి అంటే రోజు ఒక గ్లాస్ పాలైతే ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఇక్కడ ప్రీ అండ్ ప్రోబయోటిక్తో పాటు నేను కాల్షియంని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. అండ్ ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే బెల్లం. బెల్లంలో మనకి ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది, న్యాచురల్ స్వీట్నర్ లాగా కూడా హెల్ప్ అవుతుంది. ప్రాసెస్డ్ షుగర్ కన్నా మనం బెల్లం లేదా ఈ ప్లేస్లో మనం హనీని కూడా తీసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో హనీ చాలా అన్హెల్దీగా వస్తుందండి, బికాజ్ చాలా మట్టుకి షుగర్సే యాడ్ చేస్తున్నారు, హెల్దీ హనీ రావట్లేదు. ఒకవేళ మీ దగ్గర హెల్దీ హనీ ఉన్నట్టు అయితే డెఫినెట్లీ మనం యూస్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇక్కడ బెల్లంని యాడ్ చేస్తున్నాను. ఈ మిశ్రమాన్ని మొత్తం ఒకసారి కలిపేద్దాం. సో మనం దీన్ని ఇలాగే నానబెట్టవచ్చు, లేదంటే మనం ఇలాగే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నా నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అరటిపండు. సో అరటిపండే కాకుండా ఇంకా మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏదైనా మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైతే మనం తీసుకున్నామో బనానా అండ్ చియా సీడ్స్, దాంతోపాటు పెరుగు తీసుకున్నాం. సో ఈ బనానా వచ్చేటప్పటికి బనానా కూడా మనకి ప్రీబయోటిక్ లాగానే హెల్ప్ అవుతుంది అనమాట. సో బనానాలో కూడా మనకి ఫైబర్ కంటెంట్ అంటే పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే పొద్దున లేచిన వెంటనే టీ కాఫీ ఎక్కువగా తాగుతూ ఉంటారు. టీ కాఫీ బదులుగా మనం ఎర్లీ మార్నింగ్ ఒక బనానా కనుక తీసుకున్నట్టు అయితే ఎంతో బెనిఫిట్స్ అనేది వస్తుంది. మన మెటబాలిజం ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. బాడీలో అసిడిటీ, గ్యాసెస్ లాంటి సమస్యలు ఉంటే అవి కూడా తగ్గడానికి బనానా ఎంతో హెల్ప్ అవుతుంది. అదే చిన్న పిల్లల్లో కనుక చూసుకున్నట్టు అయితే పిల్లలకి ఒక్క బనానా ఇచ్చినట్టు అయితే 100 కిలో క్యాలరీస్ వచ్చేస్తుంది అనమాట. అంటే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఏమి తినకపోయినా కానీ వాళ్ళు మీరు ఒక బనానా ఇచ్చి దాంతోపాటు ఒక గ్లాస్ పాలు కనుక ఇచ్చి దీంతో పాటు ఒక గుప్పెడు డ్రై ఫ్రూట్స్ కనుక ఇచ్చినట్టు అయితే ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయినట్టే అనమాట. సో ఇప్పుడు ఈ బనానాని మనం ముక్కలుగా కట్ చేసుకుందాం. సో ఈ బనానాని మనం ఇప్పుడు ఈ జార్లో వేసుకుందాం. సో ఇలా మనం రోజు బ్రేక్ఫాస్ట్లో ఏం ప్రిపేర్ చేయాలి అని ఎప్పుడు బాధపడుతూ ఉంటాం కదా. సో ఇలా హెల్దీగా ఈజీగా మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నేను డ్రై ఫ్రూట్స్ని తీసుకున్నానండి. వాల్నట్స్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. సో జనరలీ మనం చూసుకున్నట్టు అయితే వాల్నట్స్ చాలా హెల్దీ అని వింటూ ఉంటాము, బట్ ఎందుకు వాల్నట్స్ అనేది హెల్దీ అని చాలామందికి తెలీదు. సో మనం వాల్నట్స్ ఎందుకు తీసుకోవాలి అంటే వాల్నట్స్లో మనకి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో అందుకే నేను ఇక్కడ వాల్నట్స్ని మనం యాడ్ చేసాం. సో మనం ఎప్పుడన్నా మీరు గమనించారా, వాల్నట్స్ మనకి బ్రెయిన్ షేప్లో ఉంటుంది. ఎందుకు బ్రెయిన్ షేప్లో ఉంటుందంటే మనకి ఇందులో
ఒమేగా 3 ఉంటాయి. ఎప్పుడైతే మనం ఒమేగా 3ని మనం తీసుకుంటామో మన బ్రెయిన్ హెల్త్ కూడా బాగుంటుంది. సో ఒమేగా 3లో కూడా మనకి వెరైటీస్ ఉంటాయి అన్నమాట. అందులో EPA, DHA అండ్ ALA అంటాము. ALA అంటే ఏంటి అంటే ఆల్ఫా లినోలిక్ యాసిడ్, అండ్ EPA, DHA వచ్చేటప్పటికి ఇకాసోపెంటనోయిక్ యాసిడ్ అంటాము, డోకోసోహెక్సనోయిక్ యాసిడ్ అంటాం. ఇవి రెండు మనకి నాన్ వెజిటేరియన్ సోర్సెస్లోనే వస్తాయి. సో ఈ వాల్నట్స్లో మనకు వచ్చేది ఏంటి అంటే ALA, ఆల్ఫా లినోలిక్ యాసిడ్ అనేది వస్తుందన్నమాట. ఇందులో గుడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి, దాన్నే ఒమేగా 3 అంటాం. అండ్ అదే కాకుండా నేను ఇక్కడ సీడ్స్ని కూడా తీసుకున్నాను. సన్ఫ్లవర్, పంకిన్, చియా సీడ్స్ మనం ఆల్రెడీ యాడ్ చేసేసాం కాబట్టి ఫ్లాక్ సీడ్స్ కూడా చాలా హెల్దీ అనమాట. ఫ్లాక్ సీడ్స్ని అలాగే రోస్ట్ చేసి తీసుకోవచ్చు, లేదంటే అలాగే మనం పచ్చిగా కూడా తీసుకోవచ్చు అనమాట. సో అలా హెల్దీగా చియా పుడింగ్, బనానా చియా పుడింగ్ అనేది రెడీ అయిపోయిందండి. సో మీరు ఇలాంటి జార్ కనుక తీసుకున్నట్టు అయితే జస్ట్ ఇలా క్యాప్ పెట్టేసి మీరు అలాగే మీరు బయటికి వెళ్తున్నారంటే ఇలాగే క్యారీ చేయొచ్చు, లేదంటే మీరు తినేస్తున్నారు అంటే ఇలాగే తీసేసుకోవచ్చు అనమాట. సో హెల్దీగా బనానా చియా పుడింగ్ అనేది రెడీ అయిపోయింది. చూసిండ్రు కదా ఎంత జల్దీ అయిపోయిందో గీ బనానా పుడ్డింగ్. గిది ఉత్తగనే రుచికి మాత్రమే కాదుల్లా ఒంటికి కూడా మస్తు మంచిది అన్నట్టు. గిందులో మనం వేసిన అరటి పండ్ల వల్ల మనకి కావలసిన పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ B6 లాంటివి ఫుల్గా దొరుకుతాయి. గివి గుండెకి, బొక్కల బలానికి మస్తు మేలు చేస్తాయి అన్నట్టు. ఇంట్లో ఉన్న వాటితోనే గింత మంచి స్వీట్ చేసుకోవచ్చని తెలిస్తే ఎవరైనా బయట ఎందుకు కొంటారు చెప్పుల్లి. మీరు కూడా గిట్లనే ఇంట్లో ట్రై చేసి మీ ఇంటోళ్ళకి తినిపించి ఎట్లుందో అడుగుల్లి. శబాష్ అనిపించుకోండి. ఇక మన తెలంగాణ చరిత్ర అంతా ఇంత కాదు, తవ్వుతుంటే వెళ్తూనే ఉంటుంది. గట్ల తవ్వకాలు చేపట్టిన చాలా ప్రదేశాలల్లా ఒకటి కొండాపూర్. గిది ఇప్పుడు హైదరాబాద్లో చాలా పెద్ద ప్రాంతం అన్నట్టు. గిది రంగారెడ్డి జిల్లాలో ఉన్న మెట్రోపాలిటన్ ప్రాంతం. ఇక్కడ కూడా మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి తవ్వుతుంటే చాలా దొరికినాయి అంటుల్లా. మరి గవేంటో చెప్పనికి మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ నాగరాజ్ సార్ అయితే రెడీగా ఉన్నారు. ఒకసారి మనం కూడా తెలుసుకోవాలి కదా, అందుకే ఈయనొద్దాం పాండ్రి. నమస్తే అండి, నా పేరు డాక్టర్ పి నాగరాజ్, డిప్యూటీ డైరెక్టర్ మ్యూజియం, పురావస్తు ప్రదర్శనశాల శాఖ, హైదరాబాద్లోని పనిచేస్తున్నాను. తెలంగాణలోని తొలి చారిత్రకానికి సంబంధించిన ఆనవాళ్ళు అనేకమైన ప్రదేశాల్లో గాను, అలాంటి ఆనవాళ్ళలో చూసుకున్నట్టే ప్రముఖమైన చూసుకున్నట్టయితే పనిగిరి, ఆ తర్వాత ధూళికట్ట, ఆ తర్వాత పెద్దబంకూరు, కోటిలింగాన ప్రముఖమైన తొలి చారిత్రక ఆనవాళ్ళు బయలుపడటం జరిగింది. వాటితో పాటే మనకి కొండాపూర్ గ్రామంలో కూడా మన యొక్క తొలి చారిత్రకానికి సంబంధించిన త్రవ్వకాల్లోని అనేకమైన వస్తువులు, పురావస్తు వస్తువులు బయలుపడటం జరిగింది. ఈ కొండాపూర్ అనే ప్రదేశం హైదరాబాద్కు పశ్చిమాన 80 కిలోమీటర్ల దూరంలోని కొండాపూర్ ప్రాంతం అనేది కలదు. అయితే ఈ కొండాపూర్లోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియం ఆధ్వర్యంలోని అనేక దఫాలుగా ఎక్స్కవేషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఎక్స్కవేషన్లోని అనేకమైన కట్టడాలను, అదే అనేకమైన యాంటిక్విటీస్ను, అనేకమైన ఆధారాలను, శాసనాలు, ఆధారాలు అలాంటివి అనేవి బయలుపడటం జరిగింది. అయితే ఈ కొండాపూర్లోని 1941 నుంచి ఈ యొక్క నిజాం టైంలోని అనేక దఫాలుగా త్రవ్వకాలు చేపట్టడం జరిగింది. ఈ త్రవ్వకాల్లోని ప్రముఖంగా ఏంటంటే ఒక బౌద్ధ స్తూపం,
బయలుపడటం జరిగింది. దాంతోపాటే 2 చైత్య గృహాలు కూడా ఆ ప్రాంతంలోని త్రవ్వకాల్లోని బయలుపడటం జరిగింది. వాటితో పాటే నాణ్యాలు, వివిధ ఈ యొక్క లోహాలకు సంబంధించిన నాణ్యాలు, అంటే శతవాహనాలు, అదేవిధంగా ఇక్ష్వాకులకు సంబంధించిన నాణ్యాలు, లెడ్ కాయిన్స్ కానీ, కాపర్ కాయిన్స్ కానీ, అదేవిధంగా సిల్వర్ కాయిన్స్ కానీ, ఈ విధ పుటీన్తో కూడిన నాణ్యాలన్నింటిని కూడా ఈ యొక్క త్రవ్వకాల్లోని బయలుపడటం మనం గమనించవచ్చు. వాటితో పాటే నాణ్యాలతో పాటే వివిధ మూసలు, సీల్స్ను కూడా ఈ యొక్క త్రవ్వకాల్లోని బయలుపడటం మనం చూడవచ్చు. వాటితో పాటే కొన్ని సున్నపు ప్రతిమలు, అంటే స్టక్కో మోటివ్స్ని కూడా ఈ యొక్క త్రవ్వకాల్లోని బయలుపడ్డాయి. వాటితో పాటే మట్టితో చేసిన బొమ్మలు, హ్యూమన్ షేప్తో కూడిన బొమ్మలు, అదేవిధంగా యానిమల్స్ మట్టితో చేసిన, టెర్రకోట మట్టితో చేసిన బొమ్మలు కూడా బయలుపడటం మనం గమనించవచ్చు. వాటితో పాటే బ్రహ్మీ లిపిలో ఉన్న కొన్ని శాసనాలు కూడా, అంటే లఘు శాసనాలు, ఇన్స్క్రైబ్డ్ లేబుల్ ఇన్స్క్రిప్షన్ కూడా బయలుపడటం మనం గమనించవచ్చు. అయితే వివిధ ఆకారాల్లోని వివిధ స్టోన్స్తో కూడిన పూసలు కూడా బయలుపడ్డాయి. పూసలతో పాటు బంగారు ఆభరణాలు, ఆ తర్వాత వెండి విద్దాంక నాణ్యాలు, ఆ తర్వాత రోమన్ చక్రవర్తికి సంబంధించిన నాణ్యాలు కూడా ఈ యొక్క త్రవ్వకాల్లోని బయలుపడటం మనం గమనించవచ్చు. ఈ ఆధారాలను బట్టి, ఈ త్రవ్వకాలు లభించిన ఆధారాలను బేస్ చేసుకొని ఈ యొక్క అన్నీ కూడా క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం నుంచి 2-3 శతాబ్దాలకు సంబంధించిన ఆధారాలుగా వీటిని చెప్పవచ్చును. ఇప్పుడు ఈ షోకేసులో ప్రదర్శించిన ఆభరణాలు చూసుకున్నట్టయితే చేతి ఆభరణాలు, వివిధ ఆకారాలతో కూడిన చేతి ఆభరణాలు మనం చూడవచ్చు. అదేవిధంగా కంఠాభరణాలు, మనం మెడలో ధరించే కంఠాభరణాలు, అదేవిధంగా హారాలు కూడా ఈ యొక్క మనం ఎక్స్కవేషన్లోని బయలుపడటం మనం గమనించవచ్చు. వాటితో పాటే చేతి కడియాలు, ఆ తర్వాత పట్టీలు, కాళ్ళ యొక్క పట్టీలు, అదేవిధంగా ముఖాభరణాలు, దాంతోపాటే వడ్డానము, ఇలాంటి వస్తువులన్నిటిని కూడా టెర్రకోట, ఆ తర్వాత అనేకమైన సెమీపీషియస్ బిడ్తో తయారు చేసిన వస్తువులు బయలుపడటం మనం గమనించవచ్చు. ఈ యొక్క వస్తువులను బట్టి, ఈ యొక్క యాంటిక్విటీస్ని బట్టి, ఇలాంటి పురావస్తు ఆధారాలను బట్టి ఆ కాలంలోని ప్రజల యొక్క అలంకరణ పీరియడ్ని చెప్పడంలోనే ఈ ఆధారాలు మనకు ప్రముఖమైనవి. ఈ కొండాపూర్లోని జరిపిన త్రవ్వకాల్లోని అనేకమైన ఈ యొక్క ఇటుక కట్టడాలు బయటపడటం జరిగింది. ఈ ఛాయాచిత్రంలో ఉన్న ఇటుక కట్టడాన్ని చూసుకున్నట్లయితే ఈ త్రవ్వకాలు జరిపిన ప్రదేశం ఇదంతా కూడా 1941 నుంచి 44 వరకు త్రవ్వకాలు జరిపిన ప్రదేశం. ఈ త్రవ్వకాల్లోని బయలుపడిన వివిధ రకాలైన వస్తువులు, వాటితో పాటు పాటరీ కూడా, వివిధ రకానికి సంబంధించిన పాటరీస్, ఆ తర్వాత ఈ యొక్క ఇటుక కట్టడం, మనం ఒక 4 లేయర్తో కూడిన ఇటుక కట్టడం కూడా ఈ ఛాయాచిత్రంలోని ఉండటం మనం గమనించతో పాటు, ఆ తర్వాత ఈ ప్రదర్శనలో షోకేజ్లో ప్రదర్శించిన వస్తువులు పాటరీ చూసుకున్నట్టయితే వివిధ ఆకారాల్లోని వివిధ రంగుల్లో గల ఈ యొక్క చక్కని మున్నమయ్య ప్రాంతంలో మనం ఈ ప్రదర్శనలో ఉన్న వస్తువులు మనం చూస్తున్నాము. ఇవి చూసుకున్నట్టయితే పొడవాతి మూతి గల ఎరుపు రంగు పాత్ర ఒకటి, అదేవిధంగా బల్బు ఆకారంలో గల ఎరుపు రంగు పాత్ర ఒకటి, ఆ తర్వాత ఎరుపు రంగులో ఉన్న లోతైన లోట ఒకటి, ఆ తర్వాత ఎరుపు నలుపు రంగుతో కూసిన మున్మయ పాత్రలు, వివిధ రకాల సంబంధించిన కలర్తో కూడిన మున్మయ పాత్రలను ఈ యొక్క ప్రదర్శనశాలలోని ఉండటం జరిగింది. దీన్ని బట్టి ఆ కాలం నాటి ప్రజల యొక్క ఆచార వ్యవహారాలని మనం అర్థం చేసుకోవటానికి ఈ పురావస్తు ఆధారాలకే మనం ప్రత్యక్ష సాక్ష్యాలుగా చెప్పవచ్చు. ఇన్నరు కదా గదన్నట్టు ముచ్చట. తెలంగాణ చరిత్ర మరి గిట్లాంటి చరిత్రని చేతులు పట్టుకొని ఇంటే కాదులా లేచి మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మ్యూజియంలోకి పోయి వాటిని కూడా చూసొద్దాం పదండి. గట్లా చూస్తేనే మన ముందు తరాలకి మన గొప్పతనం గురించి మంచిగా చెప్పొచ్చు. మనం కూడా గట్ల చరిత్ర గొప్పతనం గురించి చెప్తున్నామంటే మనం కూడా గొప్పలమే అన్నట్టు. ఏమంటారు? ఇక గిట్లనే మన యాదగిరి ఛానల్లో ప్రసారం అయ్యే సూపర్ ప్రోగ్రామ్స్ మస్తుగా ఉన్నాయి. మరి వీటిని కూడా యాదించుకోవాలి కదా, అందుకే వాటి గురించి చెప్తా చూడండి. ఈరోజు దూరదర్శన్లో ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాలు: ఉదయం 9 గంటలకు హాలీవుడ్ సినిమాలో భాగంగా ఎపెక్స్ సినిమా, ఉదయం 11 గంటలకు ఐటీ ట్రెండ్స్ కార్యక్రమంలో రోబోటిక్స్ ప్రాధాన్యత గురించి డాక్టర్ శ్రీనివాసరావు పేర్ల గారు వివరిస్తారు. ఈ రోజు మధ్యాహ్నం పరుగో పరుగు సినిమా, రాజేంద్ర ప్రసాద్, శృతి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మధ్యాహ్నం 2 గంటలకు. సాయంత్రం 5 గంటలకు రైతు నేస్తం కార్యక్రమంలో
చౌడు మరియు క్షార నేలల సమస్యలు నిర్వహణ పద్ధతుల గురించి డాక్టర్ పి కిరణ్ గారు వివరిస్తారు. సాయంత్రం 5:30 ప్రతిరోజు కొత్త కార్యక్రమంతో మీ ముందుకు రానుంది రంగురంగుల హరివిల్లు సింగిడి కార్యక్రమం. సాయంత్రం 6 గంటలకు 1000 పడగలు టెలిఫిలిం. సాయంత్రం 6:30 మన హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని ముఖ్య కార్యక్రమాల గురించి, విశేషాల గురించి మీకు అందిస్తున్న కార్యక్రమం మెట్రో ప్లస్. రాత్రి 8 గంటలకు మీ ముందుకు రానుంది ఫుల్ ఆన్ ఎనర్జీతో ఆటలు, పాటలు, డాన్సులతో సాగిపోయే మన లేడీస్ స్పెషల్ మస్త్ మజా కార్యక్రమం. ఈ రోజు రాత్రి 9:30 బంగారు బాట సినిమా. ఇక ఈ రోజు దూరదర్శన్లో ప్రసారమయ్యే తెలుగు వార్తలు ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు, రాత్రి 7 గంటలకు, రాత్రి 9 గంటలకు. ఇక ఉర్దూ వార్తలు మధ్యాహ్నం 1:30 తిరిగి రాత్రి 7:30. రేపు ఉదయం 6:15 సన్మార్గం కార్యక్రమం. రేపు ఉదయం 6:30 నిత్యార్చన కార్యక్రమం. ఇక రేపటి ముఖ్య కార్యక్రమాలు, రేపటి మార్నింగ్ ముచ్చటలు తెలుసుకుందాం. ఇగో గియాల్టి ప్రశ్న యాదున్నదా? ఆదిలాబాద్ మాండలికంలో జంగుబాయ్ అనే పేరు దేనికి సంబంధించింది? ఆప్షన్ ఏ నది, ఆప్షన్ బి గిరిజన దేవత, ఆప్షన్ సి పంట, ఆప్షన్ డి అడవి జంతువు. ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ బి గిరిజన దేవత. ఇక నేను తీసుకొచ్చిన ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా. ఇక మా మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రాం గురించి మీ సలహాలు, సూచనలు మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి programs.ddiyadgiri@gmail.com. గిట్లనే రేపు మళ్ళీ పొద్దుగాల వచ్చే మార్నింగ్ ముచ్చటలో కలుద్దాం. అప్పటి వరకు జరంత పాయిలా.